పెట్టవే పెట్టు, అన్నం పెట్టు. అమ్మా కాస్త అన్నం పెట్టించండి అమ్మా. పైకెళ్ళవయ్యా, అలా పైకెళ్ళు. అలాగేనయ్యా. లిఫ్ట్ ఎక్కడుందయ్యా? లిఫ్టా? పెంకుటింటికి ఎక్కడన్నా లిఫ్ట్ ఉంటుందా? ఎవడా నువ్వు? నువ్వెందుకు వచ్చావు లఖాంద్రి? చెయ్యి దురద పుట్టి నన్ను మాయం చేయవా, మాయం నువ్వు చేయవా? ఊరుకోవే. నువ్వు పుసుక్కుని మాయమైపోతే జనానికి నేను ఏమని చెప్పుకోవాలి? పార్ట్ టైం జాబ్ చేస్తుందని చెప్పు. నా పరువు తీకురా లఖాంద్రి, నీకు దండం పెడతాను, వెళ్ళిపోరా. ఓకే అలాగే. మీ ఆవిడ ఊర పూలు పెట్టేస్తా. ఏంట్రా? చుక్ చుక్ టిమటిమా లకాంద్రిక చిత్రం పకోడిక. బాబా లఖాంద్రి, ఆ పూలే నాకు ఇచ్చారని నేను పెట్టుకుంటాను. నువ్వు పూలు పెట్టుకోవడం ఏంటి అసహ్యంగా? అందుకేగా మిమ్మల్ని ఓవర్ టైం జాబ్ చేయమంటుంది. దా, పూలు పెడతా. పెట్టవా పెట్టవా? నువ్వు ఆగవే, నువ్వు ఆగరా బాబా. ఒరే లఖాంద్రి, ఆ పూల మాట మర్చిపో, నీకేం కావాలన్నా ఇస్తాను. ఇవ్వద్దు, చెయ్యాలి. ఏం చేయను? ఆ లుంగి ఇప్పేయాలి. అసహ్యంగా ఉంటది. అందంగా ఉంటదని అన్నానా? ఈ లుంగి ఇప్పేసి చీర కట్టుకు. నా మిస్సెస్ ఫీల్ అవుద్ది. ఏం ఫీల్ అవుతావా? అవును, నా చీరకున్న వాల్యూ పోద్దేమోనని. ఓకే, నీకోసం నా కోరికను బలవంతంగా ఆపుకుంటాను. బలవంతంగా ఆపుకోవడం ఎందుకు లఖాంద్రి? బాత్రూమ్ ఉందే. బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ ఉందా? కోపడకు లఖాంద్రి. ఇది కోపం కాదు, ఆ, నువ్వు జోక్ చేసావు కదా, ఆ. నవ్వుతున్నాను. నీ నవ్వు కోపంలా ఉంటదన్నమాట. ఎస్, నువ్వు నన్ను నవ్విచ్చావు కదా, నేను నిన్ను నవ్విచ్చనా? నవ్వించు. కూర్చో. చెప్పు. ఇదిగో జోకు. ఇది టేపు. ఇది మామూలు టేపు కాదు, ఊడిపోయిన టేపు. ఈ టేపును 5 నిమిషాల్లో దీంట్లో చుట్టాలి. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? ఇదేంటిది? అన్నం. నేను సున్నమన్నానా? మరి ఏంటని ఎందుకు అడిగేవు లఖాంద్రి? ఓ, ఈ అన్నాన్ని నేను తినాలా? కాదు, ఎన్ని మెతుకులు లెక్క పెట్టి 5 నిమిషాల్లో చెప్పాలి. నీళ్లు కొట్టకు, నా వల్ల కాదు. ఓకే, ఎలా ఉంది నా అన్నం జోకు? కన్నం పడిపోయింది. 10 నిమిషాల్లో జోక్ చెప్పనా? ఆ ప్లగ్ లో వేలెట్నా? చిచ్చి, ఈ పొగలొస్తుంది. ఏంటిది? మరిగిన రసం. ఈ రసాన్ని 10 నిమిషాల పాటు తల మీద పోసుకోవాలి. ఉంటానా? సగం ఉంటావు, సగం పోతావు. అలా అయితే నేను చేయను. చెయ్యవా? మాయం చేయవా, మాయం చేయవా, మాయం చేయవా, మాయం చేయవా? ఆగండి. పోసుకుంటాను. ఏమండి, ఆగండి. ఏ, నువ్వు పోసుకుంటావా? నా పిల్లం మహాపతివ్రత. అది కాదండి, అందులో ఎండు మిరపకాయలు ఉన్నాయి. అవి కళ్ళలో పడితే మండుతాయి. అవి తీసేసిస్తాను, పోసుకోండి. స్వస్తి స్త్రీ చాంద్రమానేన వృషభనామ సంవత్సర మందు చిరంజీవి సూర్యకి పూజనిచ్చి మ్యాటర్ అంతా కరెక్ట్ గానే ఉంది కదమ్మా? ప్రింట్ లో తప్పులేమీ లేవు నాన్న. ఓకే, వెరీ గుడ్. అరే అల్లుడు, సర్ప్రైజ్ విజిట్ అంకుల్. హౌ ఆర్ యు? నేనే మీ ఇంటికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పని పూజ చేసింది కదా. ఏమిటో ఈ కాల పిల్లలకి స్పీడ్ ఎక్కువ. ఇంకెంతలే 14 days, ఆ తర్వాత మేము ఎలా కనిపించాం. పూజ, అబ్బాయిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు చూపించు. రండి. ఎక్కడికి రాగు, వాళ్ళిద్దరు వయసులో ఉన్నారు, సరదాగా మాట్లాడుకుంటారు. మధ్యలో నువ్వెందుకు? అంటే నా వయసు అయిపోయింది డిక్లేర్ చేస్తున్నారా మీరు? నా వయసు ఎంతో తెలుసా మీకు? 30 సంవత్సరాలు ఉంటాయి. అంత కరెక్ట్ గా చెప్పగలిగారు సార్. నాకు డ్రైవర్ ఉన్నాడు, ఫుల్ లూజ్ గాడు, వాడికి 60 సంవత్సరాలు. నువ్వు హాఫ్ లూజ్ కదా, అందుకని 30 సంవత్సరాలు ఉంటాయి డిసైడ్ చేశా. మీరు భలే కామెడీ చేస్తారండి. సీరియస్ గా చెప్తున్నాను రా. నేను మా వాడంటే ఉండాలండి, అది నా సెంటిమెంట్. రే, బాత్రూమ్ లో బొద్దింకల్లా కాబోయే భార్యాభర్తల మధ్య ఇలాంటి కుంకలు ఉండటం బాగుండదు. పెళ్లి ఇంకా 2 వారాలే ఉంది. కిరణ్ ని కలవాలి, ముహూర్తం సంగతి చెప్పాలి, మిమ్మల్ని తనకి పరిచయం చేయాలి. అందుకే కిరణ్ ని కోయంబత్తూర్ రమ్మని చెప్తాను. మనం ఇప్పుడు వెళదాం. అవును, మీరు గిరిజను కలిసి విషయం చెప్పారా? అవన్నీ నేను చూసుకుంటాను పూజ. ముందు మనం కిరణ్ దగ్గరికి వెళ్దాం పదా. సరే. నోరు మూసుకుని అలాగే కూర్చో. అంకుల్, నేను పూజ షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ విత్ యువర్ పర్మిషన్. ఓకే అల్లుడు, యు ఆర్ ఎట్ ఫుల్ లిబర్టీ. ఏంట్రా లిబర్టీ? అది పెళ్లి కాని పిల్ల. నిశ్చయితాంబూలలే గడప దాట కూడా తెలుసా? నువ్వు సెకండ్ హాఫ్ ఎంట్రీలో ఉన్నావు, నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు పూజ ఎవరితో వెళ్తుంది? కాబోయే మొగుడుతోనే కదా. నోరు మీద సొట్ల మొహం. వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. పూజ, నీకేమన్నా డబ్బు కావాలంటే తీసుకెళ్ళు. వద్దు నాన్న, నాకేం కావాలన్నా సూర్యని అడిగి తీసుకుంటాను. క్యారియర్ క్యారియర్. వాడెందుకుంటాడు రా, వాడు చంకలో పిల్లి. నేను కిరణ్, సూర్య నేను కలిసి మనం ఎప్పుడూ కలుసుకునే రెస్టారెంట్ కి వస్తున్నాం. ఇంకో గంటలో అక్కడికి వచ్చేస్తాం. నువ్వు కూడా అక్కడికి వచ్చాయి, ఓకే? రండి. మీరు ముందెళ్ళి కిరణ్ తో మాట్లాడుతుండండి, మేము తర్వాత జాయిన్ అవుతాం. అలాగే. క్యారీ ఆన్. కూర్చో. కిరణ్,
పట్టాభి మిస్టర్ సూర్య. హాయ్ హాయ్ కిరణ్, హౌ ఆర్ యు? ఫైన్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారండి, చాలా థ్యాంక్స్. నో కిరణ్, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అలా అనకండి. మీరు కావాలనుకుంటే తను నచ్చలేదని చెప్పేవాళ్ళు. అలా కాకుండా మమ్మల్ని ఇద్దరిని కలపడం కోసం చాలా రిస్క్ నో తీసుకున్నాను. నో నో నో, ఇట్స్ మై ప్లెజర్. ఓకే, బై ది వే, ముహూర్తం రోజు సింహాచలం వస్తాను. పూజను పంపించే బాధ్యత మీదే. ఓ తప్పకుండా. పూజ నువ్వు చెప్పలేదా? ఆ, అదే రోజు గిరిజకి నాకు అన్నవరంలో పెళ్ళండి. ఓ హౌ నైస్. ఇప్పటికే ఆలస్యమైంది. మీరెళ్ళి వెంటనే గిరిజతో వివరంగా అన్ని చెప్పండి. నా పెళ్లి పెద్ద సమస్య కాదు పూజ, ఓ చిన్న మిస్ ఫైర్ అయింది. ఆమె తండ్రితో వివరంగా మాట్లాడితే అంతా సెటిల్ అయిపోతుంది. ఓకే. ఓకే, సూర్య, మ్యారేజ్ అవగానే ఫస్ట్ టైం భోజనానికి మా ఇంటికే రావాలి. డెఫినెట్ గా. Bye, ఓకే, Kiran. థ్యాంక్ See యూ. you. Bye. ఓకే, సీ యూ. వస్తాను కిరణ్. బాయ్. Bye. See you. ఓకే సూర్య, బై బై. సీ యూ. బై బాయ్. బై. ఒక్క నిమిషం కార్ ఆపండి. రండి షాపింగ్ చేద్దాం. ఇప్పుడు షాపింగా? లేట్ అవుతుంది పూజ, ఇంట్లో మీ నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు. మరేం పర్వాలేదు, జస్ట్ 5 minutes. పెళ్లి గురించి మాట్లాడడానికి గిరిజ గారింటికి వెళ్ళబోతున్నారు. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? చక్కగా ఓ చీర తీసుకుని వెళ్ళండి, ఆమె సంతోషపడుతుంది. ఎరా పట్టు, ఈ షాప్ కొంటావా? నువ్వు డబ్బులు ఇస్తే తప్పకుండా కొంటా. ఏమండి, శారీ కౌంటర్ ఎక్కడండి? అక్కడండి. ఆ, మంచి లేటెస్ట్ డిజైన్ శారీస్ చూపించండి. ఖరీదు ఎంతైనా పర్వాలేదు. అలాగే మేడం. కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్ మీ షాప్ లో హోటల్ కూడా ఉందా? మంచి శారీస్ చూపించండి చాలు. అలాగే. ఫ్రెష్ స్టాక్, కొత్త డిజైన్స్ ఇంతవరకు ఎవరు కట్టుకోలేదండి. అంటే మిగతావన్నీ ఓసారి కట్టేసినాయా? మ్మ్. సరే, గిరిజ ఎరుపా? నో, చాలా తెల్లగా ఉంటుంది. ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఏమండి, ఈ బ్లాక్ బోర్డర్ చీర అయితే బాగుంటుంది. మొదటి చీర బ్లాక్ బార్డర్ ఉండకూడదు. ఓ, ఆ పింక్ సారీ తీసుకుందాం. ఆవిడ వైట్ అంటున్నారు, పింక్ శారీ అయితే మ్యాచ్ అవ్వదు. కాకపోయినా సరే, పింక్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. ఇస్ ఇట్? ఎవరు చెప్పారు? గిరిజ. ఈ చీర ప్యాక్ చేయండి. అలాగే మేడం. ఇంకేం ఆ తీసుకుంటారు? చీర బిల్ తీసుకుంటామండి. సురేష్, ఆ. ఇట్రా. ఇచ్చారా, బిల్ వేయించు. ఓకే పూజ, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ ఆ కేర్. సూర్య, నువ్వు వెళ్ళగానే గిరిజతో మాట్లాడి నాకు ఫోన్ చేయాలి. ఓకే? చేస్తాను. ట్రైన్ టైం అయిపోయింది, నువ్వు బయలుదేరు. మీ డాడీ ఎదురు చూస్తారు. ఓకే, ఓకే, bye. బాయ్. పూజ. బాయ్. పూజ 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 పూజ. Oh, ఇదిగో, sorry. ఈ bags. ఆ విషయం అడిగాను చెప్పు. ఎవరు? అదే మీ ఆగా, డ్రైవర్ని. ట్రైన్ కదులుతోంది. ఈ క్యాసెట్లు చూస్తుంటే ఆ లకాంద్రిగాడే గుర్తొస్తున్నాడు. ఎదవ జోకులు వాడు ఎదవ సన్నాసి. నేను ఎదవ సన్నాసిన. లకాంద్రి ఎప్పుడొచ్చా? ఇప్పుడే అద్దంలో చూసుకున్న ముఖాన్ని నేను సన్నాసి అని తిట్టుకున్నా. లకాంద్రి, వచ్చేసావా? పూలు పెట్టేవా, పూలు పెట్టేవా? ఏంటా దూకుడు? మాయం చేయి, మాయం చేయి. మాయం చేసి మళ్ళీ రప్పించేయి. నా పరువు కాపాడాలని. కాదు, చెయ్యి టచ్ అవుతుందని. ఎంతకు తెగించేవే? ఇది జోక్ కాదు, నువ్వు నవ్వద్దు. నన్ను 15 నిమిషాలు నవ్వించొద్దు. నేనేం చేయాలో చెప్పు. నువ్వు నాకంటే తెలివిగలవాడివని నా నమ్మకం. నో డౌట్. నువ్వు తెలివిగలవాడని రుజువైతే నేను నిన్ను వదిలేస్తా. అంతా భ్రమ. ఇలాంటి కథలు ఎన్ని లాంగ్ జంపులు చేసి దాటొచ్చాను. పెట్టుకో నీ తెలివి పరీక్ష. పరశురాముడు ఎవరు? పరసు మర్చిపోయిన వాడు. రాముడు పుల్లింగమా స్త్రీలింగమా? పుల్లింగం. శివుడు శివలింగం. పోరా బోడిలింగం. థ్యాంక్స్. ఎంతకు తెగించావు? ఆ? చుక్ చుక్ టిమటిమా లకాండ్రిక ఆపరా బాబు నీ మంత్రం. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నువ్వు నాకంటే తెలివి తక్కువవాడని ఒప్పుకో. ఎలా? నేను పాట రాశా. పాట బాగుంటే నా భుజం తట్టు. బాగోపోతే నన్ను ముట్టు. వెరీ గుడ్, కూర్చో పాడతా. ఆగేవి పాడు లకాంద్రి. అక్క, మీ అక్క. పల్లవి క్యాచీగా ఉంది, ఆడియో హిట్. అక్క, మీ అక్క నీకంటే ముందు పుడుతుంది, నీకంటే ముందు పెద్దదవుతుంది, నీకంటే ముందు పెళ్ళవుతుంది. అక్క, నీ అక్క. పెద్ద హిట్. తనకు పిల్ల పుడితే నీకు పెళ్లి చేస్తుంది, పుట్టకపోతే మానేస్తుంది, ఎంత త్యాగం చేస్తుంది. అక్క, నీ అక్క. నాక్క, నాక్క. అది
ఇప్పుడు కరెక్ట్ రా నువ్వు. నా బావ, నా బావ, నా బావ, నా బావ, నాక, నా బావ, నాక, నా బావ, నాక.